సిఎస్ రామకృష్ణారావు గత ప్రభుత్వ హయాంలో ఫైనాన్స్ సెక్రటరీ, ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడు సెక్రటేరియట్లో అధికారుల్లో పైనే తీవ్ర చర్చ జరుగుతోంది. అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ గా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కమిషన్ ఇచ్చిన రిపోర్టులో రామకృష్ణారావు ప్రస్తావన లేకపోవడం ఏంటనేది ప్రధానంగా చర్చ. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపైనే చర్చ జరుగుతోంది. అటు కేబినెట్లో కూడా రిపోర్టుకు ఆమోదం తెలిపింది. అందులో పలువురు అధికారులతో పాటు రాజకీయ నేతలు కేసీఆర్, హరీష్ రావు, ఈటలను బాధ్యులను చేస్తూ రిపోర్టు ఇచ్చింది. ఇందులో ఇరిగేషన్, ఆర్థిక పరమైన అంశాల విషయంలో అప్పట్లో పనిచేసిన ఐఏఎస్ అధికారుల పేర్లను కూడా కమిషన్ రిపోర్టులో చేర్చడంతో పాటు వాళ్ళేం చేశారు, ఎక్కడ తప్పిదాలు జరిగాయనేది రిపోర్టులో తెలిపింది కమిషన్. అయితే ఇందులో ప్రస్తుతం సీఎస్గా ఉన్న రామకృష్ణారావు పేరు కూడా ఉంటుందనే చర్చ మొదట్లో జరిగింది. రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత ఆయన పేరు లేకపోవడంపై అంతా ఆశ్చర్యపోయారు. ఈ నెలాఖరున ఆయన రిటైర్డ్ కానున్నారు. ఇప్పుడు రిపోర్టులో ఆయన పేరు లేకపోవడంతో మరికొన్ని రోజులు ఆయన సేవలు పొడిగించడం ఖాయమనే చర్చ జోరుగా నడుస్తోంది. వాస్తవానికి రామకృష్ణారావు గత ప్రభుత్వ హయాంలో ఫైనాన్స్ సెక్రటరీగా ఎక్కువ కాలం పనిచేసినా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జీవోల జారీ టైంలో ఆయన కేవలం బడ్జెట్ సెక్రటరీగా మాత్రమే పనిచేయడం కలిసి వచ్చిందనే చర్చ జరుగుతోంది. జీవోల రిలీజ్ టైంలో శివశంకర్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన హయాంలోనే కేబినెట్ ఆమోదం లేకుండా 2531 కోట్లు విడుదల చేశారు. రామకృష్ణారావు కమిషన్ ముందు విచారణకు హాజరైన టైంలో కూడా అదే చెప్పడం, తన అఫిడవిట్లో కూడా అదే చెప్పడం, తీరా కమిషన్ విచారణలో కూడా ఆయన ఆ టైంలో లేరని తేలడంతో పేరు లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెలాఖరుకు సీఎస్ రామకృష్ణారావు రిటైర్మెంట్ ఉంది. అయితే ఆయన్ను మరికొంతకాలం కొనసాగిస్తారనే చర్చ నడుస్తోంది.